భారత ఉపఖండ చరిత్రలో సుమారు 5000 ఏళ్ల క్రితం వెలసిన ఒక అద్భుతమైన నాగరికత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదే సింధు నదీలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. అద్భుతమైన నగర నిర్మాణం, శాస్త్రీయమైన ప్రణాళిక, పురాతన ఇంజనీరింగ్ ప్రతిభ ఈ నాగరికతను ప్రపంచంలోనే అత్యంత పురాతన నగర నాగరికతల్లో ఒకటిగా నిలబెట్టాయి. సింధూ నది తీరాల్లో పొద్దున బంగారు కాంతిపరుచుకున్నప్పుడు మొదటి నగరాలు రూపుదిద్దుకున్నాయి. ముంగిలి ఇళ్ళు, మట్టిపాటి వీధులు, పంటపొలాల్లో పనిచేసే ప్రజలు వీటన్నింటి మధ్య ఒక కొత్త జీవన విధానం పుట్టుకొచ్చింది. పశువుల పెంపకం, వ్యవసాయం, చిన్న వృత్తులు ఇవి అన్నీ ఒక సమగ్రమైన సమాజ నిర్మాణంలో బలమయ్యాయి. అలా మహానాగరికత ఆవిర్భవించింది. దశకంలో జరిగిన తవ్వకాల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే 2 నగరాలు వెలుగులోకి వచ్చాయి: హరప్ప మరియు మొహెంజోదారో. ఈ నగరాలు యాదృచ్ఛికంగా కాకుండా ముందుగానే పక్కా ప్రణాళికతో నిర్మించబడ్డాయి. గ్రిడ్ పద్ధతి, సరళమైన రోడ్లు, సమానంగా వేసిన ఇంటి నిర్మాణాలు ఇవన్నీ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంత పురాతనంగా ఉన్న ప్రజలకు ఇంతటి ప్రణాళికాశక్తి ఎలా వచ్చింది? మొహెంజోదారోలోని గ్రేట్ బాత్ అనే నిర్మాణం సింధు నాగరికతకు చిహ్నంగా నిలిచింది. ఇది కేవలం స్నానం కోసం కాదు, ఆధ్యాత్మిక శుద్ధి కోసం కూడా అయ్యుండొచ్చు. పక్కా ఇటుకలతో చేసిన ఈ నిర్మాణం, వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్ ఉపయోగించిన తీరు ఈ నాగరికత ఇంజనీరింగ్ పరంగా ఎంత అభివృద్ధి చెందిందో చూపిస్తుంది. సింధు నాగరికత ప్రపంచంలోనే మొదటి ప్లాంట్ సిటీస్ కలిగిన నాగరికతగా భావిస్తారు. వీధులు ఒకదాని పక్కన ఒకటి సరళంగా ఏకరీతిలో ఉన్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం డ్రైనేజ్ సిస్టమ్. ఇంటి అంతర్గతంగా మొదలైన డ్రైనేజ్ పైపులు ప్రధాన రోడ్ల క్రిందుగా వెళ్లి పట్టణం బయటకు కలుస్తాయి. ఈ స్థాయి ఆధునికత ఈనాటి పట్టణాల్లో కూడా అరుదు. సింధు నగరాల్లో జీవితం చాలా ఉత్సాహభరితంగా ఉండేది. మార్కెట్లు రద్దీగా, వాణిజ్యం అభివృద్ధి చెందింది. మట్టిపాత్రలు, అరుదైన రత్నాలు, పత్తి వస్త్రాలు, లోహాలు ఇవన్నీ వ్యాపారానికి వినియోగించేవారు. అంతేకాదు, వారు మెసొపొటేమియా నాగరికతతో కూడా క్రియాశీలక వాణిజ్యం జరిపేవారు. అంత పెద్ద వ్యాపార వలయం వారి ఆర్థిక స్థితిని బలంగా నిలబెట్టింది. సింధు ప్రజలు కళాకారులుగా కూడా ప్రసిద్ధులు. కుండల తయారీ, లోహ పనులు, శిల్పాలు ఈ అన్నిటిలో వారు అద్భుత నైపుణ్యాన్ని కనబరిచారు. కుండలు తయారుచేసే కళాకారులు మట్టిని చక్రంపై తిప్పి సున్నితమైన, అందమైన ఆకారాల్లోకి మార్చేవారు. ఇతర నాగరికతలతో పోల్చితే వారి కళలు మరింత అభివృద్ధి చెందినవి. సింధు సమాజంలో మహిళలకు అత్యంత గౌరవస్థానం ఉండేది. వారు ముత్యాల ఆభరణాలు, అందమైన పత్తి వస్త్రాలు ధరించేవారు. ఇంటి వ్యవహారాలు, పొలాలు, గృహకళలు ఈ రంగాలలో స్త్రీల పాత్ర ముఖ్యమైనది. సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా నిలిచిన ప్రాంతం లోథల్. ఇక్కడ కనిపించిన డాక్ యార్డ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నౌకాశ్రయాల్లో ఒకటి. వారు తయారుచేసిన పడవలు, వాణిజ్య నౌకలు, లోడ్ చేసే కార్మికులు ఇవి అన్నీ అంతర్జాతీయ వ్యాపారానికి వారి సిద్ధతను చూపిస్తాయి. కాని ఈ అద్భుత నాగరికత ఒకరోజు అకస్మాత్తుగా కనుమరుగైపోయింది. ఎందుకు? తీవ్ర వాతావరణ మార్పులు, సింధునది మార్గం మారిపోవడం, పెద్ద వరదలు లేదా విదేశీయుల దాడులు? పూర్తి సమాధానం ఎవరికీ తెలియదు. కాని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి, ఒక పెద్ద ప్రకృతి మార్పు నగరాలను విడిచివెళ్లే పరిస్థితిని సృష్టించిందని. సింధ్ నాగరికత మన చరిత్రలో ఒక మణిహారం లాంటిది. ప్రణాళిక, కళ, వాణిజ్యం, శాస్త్రీయ నిర్మాణం ఇవన్నీ మన పురాతన భారతీయుల ప్రతిభను ప్రపంచానికి నిరూపించాయి. సింధ్ లోయల్లో వెలిసిన ఆ సాంస్కృతిక కాంతి ఈనాటికీ మన చరిత్రలో ఒక వెలుగు దీపంలా నిలిచిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.